అందరికీ నమస్కారం. మిత్రులారా, మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందా అనిపిస్తూ ఉంది. నిన్నగాక మొన్న మన అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద ఒక 71 సంవత్సరాల రాకేష్ అనే న్యాయవాది ఆయన షూ తోటి అంటే చెప్పుతోటి ఆయన జస్టిస్ గవాయ్ గారిని కొట్టడానికి పోయాడంటే, అది కూడా సుప్రీంకోర్టులో లైవ్లో ఉన్నప్పుడు ఇంకా అతను ఎంత మతోన్మాదంలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు మనం. సరే, కొట్టడానికి పోతే ఆ బిఆర్ గవాయ్ గారు పెద్ద మనసు చేసుకొని ఇవన్నీ గొడవలు ఎందుకు అనుకున్నాడో ఏమో, ఆయన మీద కేసు కూడా బుక్ చేయొద్దు, వదిలిపెట్టండి అని చెప్పి వదిలిపెట్టాడు. తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది, ఆయన వెంటనే రిలీజ్ అయ్యాడు. అంటే బెయిల్ వచ్చింది ఆయనకి. ఎలా ఉంది చూడండి ఒకసారి. అసలు అత్యున్నత న్యాయస్థానంలో జడ్జి గారికి మీద షూ విసిరాయన ఆయనకేమో బెయిల్ వచ్చింది వెంటనే. ఆయన రాష్ట్ర హోదా కోసం శాంతియుతంగా దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి జైల్లో పడేశారు. ఏది దేశద్రోహం చేస్తుంది. ఇది ఇలా నడుస్తుంది మన దేశంలో న్యాయ వ్యవస్థ. అయితే ఇంకా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే రాకేష్ అనే ఈయన సనాతన ధర్మాన్ని కాపాడాలి అని జస్టిస్ గవాయ్ గారి మీద షూ తీసుకుని వెళ్ళాడో, ఆయన్ని ఇక మన సోషల్ మీడియా వాళ్ళు, బీజేపీ వింగ్ వాళ్ళు, ఈ సంఘీయులు ఉంటారు కదా, బత్తాయి గాళ్ళు, వీళ్ళందరూ ఇంకా ఆయన్ని హీరోగా చూపిస్తామన్నారు. చీఫ్ జస్టిస్ మీద చెప్పు విసిరినాయని హీరోగా చూపిస్తామన్నారు. పైగా ఆయన కూడా ఏఎన్ఐ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ నేను ఏదో ఉక్రోషంలో ఉండి చేయలేదు, కావాలనే చేశాను, నేను ఈ మాట వెనక్కి తీసుకోను, సనాతన ధర్మాన్ని కాపాడాలంటూనే గత వారం ఏం జరిగిందంటే, ఈ జస్టిస్ గవాయ్ గారు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న బుల్డోజర్ బాబా దౌర్జన్యం ఉంది కదా, ఎవరి మీద ఒకరి మీద నేరం ఆరోపణ చేయటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి బుల్డోజర్ తోటి వాళ్ళ ఇల్లు కూలగొట్టడం, వాళ్ళ దిక్కుమొక్కు లేకుండా రోడ్ల మీద పడేయటం, ఇలా జరుగుతూ ఉంటే పబ్లిక్ లిటిగేషన్ అని చెప్పి పిల్లు వేశారు కొంతమంది. దాని మీద తీర్పు చెప్తూ గవాయ్ గారు ఏమన్నారంటే, అయ్యా, ఇది ప్రజాస్వామ్యం దేశం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాల్లో మీ ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్లు తీసుకెళ్ళి ఇల్లు చేస్తే కుదరదు, ప్రజాస్వామ్యం ప్రకారం నడవాల్సిందే అన్నారు. అందుకని ఆ బుల్డోజర్ వ్యవహారం కాసేపు ఆపండి, అటు చేయడానికి వీల్లేదన్నాడు ఆయన. అది ఇప్పుడు ఈ రాకేష్ అనే ఆయన ఆ బుల్డోజర్ వ్యవహారం అవుతాడనమాట. అంటే ఈ బుల్డోజర్ తీసుకెళ్ళి మేము ఇల్లు పడేస్తాం, ఆయన కూడా మీరేం అనకూడదు అన్నట్టు ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే బుల్డోజర్ మీద కూడా ఆయన ఆపమని చెప్పి తీర్పిచ్చారు, అది నాకు నచ్చలేదని చెప్పి రాకేష్ అనే ఆయన చెప్తా ఉన్నాడు. అంటే ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే చేసినట్టు, లేకపోతే చెప్పులు ఇస్తున్నాము. గతంలో మరి మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు అలాగే మరి జ్ఞానవాపి మసీదు మీద ఇలాగే మరి తీర్పు ఇచ్చారు. మరి ముస్లింలకు చెప్పులు ఇస్తలేదే, ఆయన మీద కనీసం ఏం మాట కూడా మాట్లాడలేదే. ఆయన కూడా పురావస్తు శాఖ వాళ్ళు చూడాలయ్యా ఆ జ్ఞానవాపి మసీదు అని చెప్పి ఆ సర్వే చేయాలని చెప్పి వాళ్ళు చెప్పాడు. అలాగే చేస్తున్నారు. మరి ఈయన చెప్పిన మాట ఏంటి, గవాయ్ గారు చెప్పిన మాట ఏంటి, విష్ణుమూర్తి విగ్రహం ఏదైతే ఉందో అది పురావస్తు శాఖ కిందకి వస్తుంది కాబట్టి అది మీరు పురావస్తు శాఖ వాళ్ళని సంప్రదించండి అని అన్నారు. అది ఈయనకి నచ్చల. విష్ణుమూర్తి గారే అనేది తీసుకెళ్ళి ఆయన కొట్టమని చెప్పాడంట. అలా ఉంది సనాతన ధర్మ వ్యవహారం. ఒకడేమో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న జడ్జి గారి మీద షూ తీసుకుని వెళ్తాడు, ఒకడేమో కేంద్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద ఆయన చెస్ట్ మీద తుపాకీ పెట్టి కాలుస్తానంటాడు ఒకడు. ఎక్కడ లైవ్లో టీవీ డిబేట్లో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆ ప్రోగ్రాం చూస్తూ ఉంటే రాహుల్ గాంధీని చెస్ట్ మీద తుపాకీ పెట్టి కాలుస్తామంటే ఆయన మీద కేసులు లేవు, దాని మీద ఎవరు ఖండించలేదు. మరి ఇప్పుడు ఈయన చీఫ్ జస్టిస్ మీద షూ తీసి కొడతారంటే కూడా ఎవరు ఖండించలేదు, దాన్ని ఎవరు ఇలా అనకూడదని తప్పు అనే మాట ఎవరు అంటారు. పైగా ఆయన హీరోగా చూపిస్తారు, అంతే కదా చూపించేది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు, జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన స్వాతంత్ర పోరాటం ఎంతో చేసి స్వాతంత్రం తీసుకొచ్చిన ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ గారిని గౌరవిస్తారు, పూజిస్తారు. ఇక్కడ మనోడు ఏం చేస్తారు,
అక్టోబర్ 2వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు గాంధీ గారికి పూలమాల వేస్తారు. ఇక్కడ దండం పెట్టి మళ్ళీ పక్కన గాడ్సే గారి దగ్గర పోయి అక్కడ పూలమాల అక్కడ దండం పెడతారు. గాంధీ గారి కంటే ఈ రోజుల్లో గాంధీ గారి కంటే కూడా గాడ్సేనే దేశభక్తుడని చూపిస్తున్నారు వాళ్ళు. మరి అలాంటి దేశంలో మరి ఇవన్నీ కామనే కదా అనుకుంటారు కదా. అందుకని ఎవరైతే బాధితుడిని తీసుకెళ్ళి జైల్లో వేయటం, చంపిన వాడిని బెయిలిచ్చి బ్రహ్మాండంగా ఊరేగింపులు చేయటం చూస్తున్నాం కదా. మన మానభంగాన్ని గుజరాత్లో బిల్కిస్ బాను వ్యవహారంలో వాళ్ళు చేసిన దానికి అంత ఘోరమైన నేరం చేస్తే వాళ్ళకి బెయిల్ ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి పూలమాలతో సన్మానం చేశారు, ఏదో యుద్ధంలో గెలిచిచ్చినట్టుగా. మరి ఒక బాబా గారు తెలుసు కదా, ఆయన ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదైనా రాష్ట్రంలో ఎలక్షన్ ఉన్నప్పుడల్లా పిల్లల మీద బయటకు వస్తూ ఉంటాడు. మళ్ళీ అంటే ఊటీ, కొడైకెనాలు ఇట్లా వచ్చినట్టు సరదాగా బయటకు వచ్చి 1-2 నెలల నుండి మళ్ళీ వెళ్తుంటాడు జైలుకి. వాళ్ళ బెయిల్స్ ఉంటాయి. కానీ ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళకి 5 సంవత్సరాల నుంచి బెయిలే ఉండదు. అప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీలో గొడవలకి కారణమైన వాళ్ళు ఇవాళ బీజేపీలో మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఇలా నడుస్తుంది వ్యవస్థ. కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రాష్ట్రంలో మతాలకు సంబంధించిన కూడా జరగాల్సిందే. ఎగ్జాంపుల్, ఉత్తరప్రదేశ్లో చెప్పాల్సిన పని ఉంది, ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నిన్నగా మన వాల్మీకి జయంతి రోజు హరిఓం వాల్మీకి అనే ఒక అతన్ని సాగబెట్టారు కదా ఉత్తరప్రదేశ్లో. మరి ఇవాళ 5-6 రోజుల క్రితం ఒరిస్సాలో మతపరమైన కూడా ఎప్పుడూ లేవు. 25 సంవత్సరాలు నవీన్ పట్నాయక్ అనే ఆయన 25 సంవత్సరాలు అంటే 5 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఒక్కటి కూడా మతపరమైన గొడవలు లేవు ఒరిస్సాలో. మన కటక్లో అలా జరిగింది. అక్కడ దుర్గామాత విగ్రహం ఊరేగింపుగా వెళ్తూ ఉంటే ముస్లిం సముదాయాల మీదుగా, వ్యాపార సముదాయాల మీద వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద డీజేలు సౌండ్ బాక్స్లు పెట్టుకుని వెళ్తుంటే కొంచెం సౌండ్ తగ్గించు బాబు అన్న ఆ మాటకి ముస్లింల మీద పడి కొట్టడం, విహెచ్పి వాడేటువంటి విశ్వ హిందూ పరిషత్ గుండారు వాడిని ఖడ్గాలు తీసుకొని తలవాళ్ళు తీసుకొని మెడలో కాషాయ టవల్ చేసుకొని తలవాళ్ళు తీసుకొని బజార్ల మీద తిరిగి భయభ్రాంతులు చేసి ముస్లింల మీద పడి కొడతా ఉంటే, వాళ్ళ దుకాణాలు తగలబెడతా ఉంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఏడ్చింది ఇక్కడ మన దేశంలో? 5 సంవత్సరాల నుంచి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి చేస్తే ఎక్కడ మతపరమైన గొడవలు లేవు. బీజేపీ అక్కడ 16 నెలల క్రితం వచ్చింది. ఇప్పుడు ఇది ముస్లింల మీద గొడవలు జరిగినాయి. ఒక 3-4 నెలల క్రితం అలాగే ఎవరో దళితులు ఆవులు ఎవరో కొంటే ఆవులు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టుకొని కట్టేసి మోకాళ్ళ మీద నడిపించారు. ఇలా నడుస్తుంది మన దేశంలో ప్రజాస్వామ్యం.